మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి అక్టోబర్ 1 నుండి 15 తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్ర విగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో ఒక 9 రోజులు, 6 రోజులు తృతీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ఈ 2 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు అనుకూలమైన ఫలితాన్నే ఇస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు లేకుండా చూడటము, మాట మంచిగా ఉండటము, కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా, కుటుంబం అంటే కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండటము, ఇవన్నీ కూడా శుక్రుని యొక్క ఆ ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. అట్లాగే తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ అందరూ సహాయ సహకారాలు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎవరు ఏ వృత్తులు చేస్తున్నారో ఆయా వృత్తుల్లో వాళ్ళు తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు మాట, మనస, వాచ, కర్మణ మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా ఒక మనిషికి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇంతమంది నా వెనకాల ఉన్నారు అనేటటువంటి ఒక భావన ఉంది చూసారా, అది మనిషికి 1000 ఏనుగులు బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా జీవితం ముందుకు పోవటానికి చాలా మంచి అవకాశాన్ని ఇక్కడ శుక్రుని యొక్క సంచారం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం. ఇక్కడ శుక్రుడు మన కుటుంబాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఉంచాలనుకున్నాడో, ఎంత ధనవంతంగా ఉంచాలనుకున్నాడో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈయన ప్రయత్నం ఏంటంటే దానికి క్వైట్ ఆపోజిట్. ఆయన ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, మన ముందుకు నడిపించడానికి శుక్రుడు ప్రయత్నిస్తుంటే, ఈ కేతు వెనకలాగడానికి, ఆర్థికంగా వెనకలాగటానికి, మాటలో కఠినత్వం, కాకపోతే ధన విషయంలో వెనకలాగటం, ఆ కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులను వెనకలాగడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, ఒకే రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి, పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు.
అంతే. ఇప్పుడు మన కుటుంబంలో మనం ఉన్నామండి, మన కుటుంబంలో 5 మంది 6 మంది కుటుంబ సభ్యులు ఉన్నాము. అందరూ సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటాడు, పిల్లాడు వాడి ఖర్చులు వాడివి, భార్య మరి ఆవిడకి వండి తెచ్చి ఇంట్లో సామాన్ అన్నీ చూసుకొని మంచి చెడ్డ వీళ్ళందరూ చూసుకునే పరిస్థితి ఆవిడది. ఆవిడ చూడకపోతే మొత్తం 5 మంది పడుకోవాల్సిందే. ఎవరు మా అమ్మగారు నాన్నగారు తాతగారు ఉన్నారు, ఆయన దగ్గుతూనే తుమ్ముతూనే ఉంటాడు, ఆయన మందులు కొనాలి, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. దాని గురించి ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాలు వేరు వేరు ఫలితాలు ఎలా ఇస్తాయి, ఇలాంటి అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు అవసరం లేదండి. ఇక్కడ 2 గ్రహాలు వీటి భిన్నమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం తృతీయలో మంచి ఫలితాలన్నీ ఇస్తుంది. అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడ ఎవరు ఏ పని చేసినా వారి ఆయా పరిస్థితుల్లో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మనస కర్మణ వాచ 3 రకాలుగాను మనకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఈ రవి యొక్క ప్రభావం వల్ల. ముఖ్యంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతి కదా. అంచేత ఆయన అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి కుటుంబంలో వారికి ఆరోగ్యాన్ని కూడా బాగా ఉండేటటువంటి అవకాశం ఈ రవి వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారము తృతీయంలో ఒక్కరోజు, చతుర్థ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి 14 రోజులు కూడా మనకి అమ్మగారి ఆశీర్వచనం దొరకటము, విద్య విషయంలోను, భూముల విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, మన స్వభావం విషయంలో కూడా అనేకమైనటువంటి ఫేవరబుల్ అంటే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుని వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు కూడా చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కర్కాటక రాశి వారికి కాబట్టి చతుర్థ స్థానం తులా రాశి అవుతుంది. ఈ తులారాశిలో కుజుని యొక్క సంచారం చేస్తున్నాడు 4వ స్థానంలో. 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం అది మనం ఇప్పుడు అనుకున్నాం చూడండి. అలాగే తల్లిగారి కొంచెం ఏదో ఇబ్బంది పడటమో లేవచ్చు, లేదా భూమి గృహాల విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్ ఈ చతుర్థ స్థానం ఈ భూమి గృహానికి సంబంధించి మనకు చెప్తూ ఉంటుంది కాబట్టి ఈ కుజుడు వాటికి అధిపతి కాబట్టి అక్కడ అనుకూలమైన ఫలితం ఇవ్వటం లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి అంటే బ్రోకరేజ్ చేసే కావచ్చు, లేదా కొని ఆయన డబ్బులతో రిజిస్ట్రేషన్ అన్ని చేయించి లాభం వేసుకుని అమ్మవచ్చు, ఏదైనా మొత్తం మీద భూములు ఇళ్ళు అమ్మాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా ఈ 15 రోజులు గోచరించటం లేదు. ఈ విధమైన ఫలితాలు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారము, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నారు కాబట్టి 8వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. 8వ స్థానం అనేటటువంటి అధిష్టానం అది చాలా కొంచెము ప్రమాదకారి అయినటువంటి స్థానంగా మనం జ్యోతిష్శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నైసర్గికంగా దుష్టగ్రహాలు అయినటువంటి రాహువు శని 2 గ్రహాలు పోటీగా 8వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం కొంతమందికి అంటే ఈ రాశి ఫలితాల గురించి ఇప్పుడు వరకు ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించి ఉంటుంది. అందుచేత ఈ 70 కోట్ల మందిలో ఎంతోమంది మహానుభావులు ఉంటారు, ఎంతో పుణ్యాత్ములు ఉంటారు, ఎంతో దుర్మార్గులు ఉంటారు. కనీసం పురాణాల్లో వాటిలో కూడా మనం చదివి ఉండనంత రాక్షసత్వం కలిగి ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి కొంతమందికి చనిపోవచ్చు, కొంతమందికి రాజదండన అంటే ఇప్పుడు రాజులు లేవు దండనలు లేవు అంటే దేశ బహిష్కారం కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ప్రిజనింగ్ కావచ్చు అంటే జైల్లో పెట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. కొంతమందికి కలత్రపీడ అంటే భార్య చనిపోవచ్చు, లేదా బతికున్నా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితులు అటువంటిది పెద్ద దుఃఖం కలిగే అవకాశం ఉండొచ్చు. కొంతమందికి హఠాత్తుగా మరణం సంభవించవచ్చు, ధన నష్టం కూడా జరగవచ్చు, కలహాలు కూడా అనుకోని కలహాలన్నీ ఏర్పడుతూ ఉండవచ్చు, అలాగే పరాభవాలు పొందవచ్చు, అలాగే అవమానాలు కూడా పొందవలసి రావచ్చు. ఈ అష్టమ స్థానంలో రాహువు శని యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతున్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం చెప్పడం అంటే మనకి ధన వ్యయం, ధనకారకుడు కాబట్టి ధన వ్యయం కాబట్టి కొంచెం ధనం బాగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది, ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, ఎంజాయ్ చేశారు దాన్ని ఎంతో కొంత. హోటల్కి వెళ్ళారండి, 5 స్టార్ హోటల్కి వెళ్ళారు, తిన్నారు, మామూలుగా 40 రూపాయల ప్లేట్ ఇడ్లీ ఉన్నది అక్కడ 400 వేస్తాడు. మీరు ఇష్టపడే వెళ్ళారు, అక్కడ మొత్తం మీద
ఇడ్లీ ఓ ప్లేట్ ఇడ్లీ తినగలిగారు కదా. ఆ విధంగా అది వెయ్యి కిందకు వస్తుంది. ఈ పర్సు మనం బస్సు ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు, లేకపోతే ఏదో మనం చూసుకోకుండా బండి మీద వెళ్ళేటప్పుడు పర్సు పోగొట్టుకోవటం, ఆ విధంగా అందులో 10,000 రూపాయలు ఉన్నాయనుకున్నాం సపోజ్, అదంతా మనకు నష్టమే కదా. ధన నష్టం వేరుగా ఉంటుంది, ధనం ఏమి వేరుగా ఉంటుంది. ఈ రెండూ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శత్రుభయము, మనోవిచారము, కళతర నష్టము. కళతర నష్టం అంటే భార్య కూడా చనిపోవటం అనుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రావచ్చు ఏ స్థానంలో గురువు ఉండటం వల్ల. అయితే కొన్ని సందర్భాలలో ఈ రాశివాడే కనుక చనిపోయారనుకోండి, కర్కాటక రాశివాడే చనిపోయేటట్టయితే అక్కడ ఏమవుతుందంటే అక్కడ వ్యయస్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఉండటం వల్ల అనాయాసేన మరణం. అంటే మంచం మీద పడి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం అలా ఉండి చూసుకుంటూ ఎదుగున్నాడు. ఆయన తెలియదు ఎందుకు ఆయన చేయలేక, చాకరీ చేయలేక, వెళ్ళి ఇబ్బంది పడుతూ కుటుంబ సభ్యులు ఎవరికి ఏ పని పూర్తిగా వాళ్ళ పనులు చేసుకోలేక, మరి ఎందుకంటే మనుషులు వదలలేరు కదండి. మనకి వీళ్ళందరికీ ఆది పురుషుడు మంచం మీద పడి ఉన్నాడు, వదలలేరు, చేయలేరు. ఈ విధమైన ఇబ్బందుల్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి కాకుండా ఈ గురువు గనక వ్యయస్థానంలో ఉంటే సునాయాసంగా చనిపోతారండి. ఇది ఒక్కటి చాలా మనిషికి బతికున్నప్పుడు ఇది రకమైన బతికేస్తారు. చచ్చిపోయేటప్పుడు వచ్చే మరణం చూసారా అనాయాసంగా, అది నిజంగా ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరము. ఆ విధమైన ఫలితాలన్నీ గురువు వ్యయంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. చేత ఈ మొత్తం మీద ఈ విధమైన ఫలితాలన్నీ వస్తున్నాయి. మనకి చెప్పుకోవాలన్నట్టయితే ఇక్కడ ఏ విషయాల్లో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి విన్నారు కదండి. ఉపయోగకాల జాబులు అయితే మరొకసారి వినండి. ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రతినిత్యము మనం చేసేటటువంటి పూజలో ఆ నవగ్రహాలను కానీ, నవగ్రహాలకు సంబంధించి అనేక చెప్పారు. సుందరకాండ పారాయణ అన్నారు, ఈశ్వరుడికి అభిషేకం అన్నారు, అట్లాగే రకరకాలు ఏమో చెప్పారు. కాబట్టి దాంట్లో మీకు ఏది వస్తే దాన్ని మనసు పెట్టి చేయండి. తద్వారా మీరు ఈ కష్టాల నుంచి కొంచెం సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాత్.